ఏ కాంగ్రెస్ నుంచి తీర్మానం సస్పెన్షన్ అని అల్పము గోర్జము మస్తే ఏం చూసుకొని ఇష్టపడ్డాడు రాహుల్ గాంధీ జాడి నీళ్లు 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 వాని చరిత్ర చదివి కూడా దానికి ఎందుకాను వాటి తోటి మాటలతో చెప్పొచ్చు ఆయన లెక్కేందో మాకు ఇట్లా సస్పెండ్ చేసినందుకు ఇంకా గర్వంగా ఉంది అమ్మో ముందు దాన్ని మల్లే ప్రాజెక్ట్ అని పెట్టాలి దాని పేరు మళ్ళీ ప్రాజెక్ట్ నవ్వుతావు రాడు ఓప్లా తాదా సై గరా నీ పిలుస్తున్నా పోతావు ఇట్లా పోతున్నా ఇప్పటిదాకా బైకాడికి వచ్చినా పోతున్నా ఇక అది ఆ పేపర్ ఏదో వాళ్ళకే చదివి చెప్తా ఇట్లా ఆడ మాట పెట్టుకుంటే వాళ్ళకేనా ఇక దేకరా ఏమేమి వచ్చాయి ఏం సంగతి సాధన అయిపోయింది నీ ఒకటే ఉరుకుతున్నావు ఇట్లా ఏం చేయమంటావు మరి ఇక ఇంటికాడ అది చేసిన పని వాళ్ళు పాండేకు నాకు బాలేకి వాళ్ళకే చెప్తావా నాకు వాళ్ళు పొద్దుగాల మంచిగా లైన్ మీద వస్తారు వాళ్ళు ఈ లైన్ మీద నేను ఇప్పుడే వచ్చాకో ఏమని వచ్చా ఇది చూసే వరకల్లా నువ్వు ఇదే ఏమంటుంది పేపరు చేసింది అమ్మో నీకు అసలు అని చెప్పడం మర్చిపోయింది తాత కూలుతావు ఇట్లా ఏ కాంగ్రెస్ నుంచి తీర్మానం సస్పెన్షన్ అని ఏంది అట్లా తీర్మానం సస్పెండ్ చేసేసి అయిందా సోకాజ్ నోటీస్ ఇచ్చినప్పుడు సమాధానం చెప్పలేగా కథం వానికి ఇచ్చగానే అప్పుడు 5-6 తారీఖు ఏమో ఈ నెల వరంగల్ సభ అయిపోయిన 2-3 రోజులకే ఇచ్చారు అవును ఇచ్చి మరి అప్పుడు నోటీస్ ఇస్తే ఉచ్చదాగా అన్నారు చూసినా అవునవును అప్పుడు ఇచ్చారు మరి ఇంక ఇచ్చగా 12 తారీఖు వరకు ఏదైనా ఒకటి చెప్పాలి పార్టీలో జర క్రమశిక్షణ ఉండాలి అవును పద్ధతి కూర్చొని నడుస్తుంది అని చెప్పి అది ఇచ్చారు అవును 12 తారీఖు వరకు ఏదైనా ఒకటి చెప్పాలా అన్నారు మరి అంటే చెప్పలేదు సమానం ఏడు చెప్పిండు సప్పుడు నాకు కూడా అడిచే సోకాస్ నోటీసులు నేను భయపడుతున్నా అని లైవ్ పెట్టుకునేదా గోర్జం అంటారు దీన్ని అల్పము గోర్జము మస్తే ఏం చూసుకొని ఇష్టపడ్డాడు ఏమాట మరి కరెక్ట్ అంట కదా అదట కరెక్ట్ అది ఏ పార్టీలో అయినా పద్ధతులు ఉంటాయి కొన్ని అది వాళ్ళని పిలుచుకోర్రు టికెట్ ఇచ్చే గెలిపిచ్చే అది లాంటి ఉంచుకొని ఆఖరి సీఎం లాస్ట్ సీఎం రేవంత్ మా బీసీ అని ఒకటే కొట్టుకుంటూరా బుజు లేపుతూ బీసీ అని ఏమన్నా రేవంత్ రెడ్డి అన్న ఒక మాట మా రాష్ట్ర సీఎం రేవంత్ అన్నాడు చూడు మా రాహుల్ గాంధీ ఏమనుకుంటున్నాం మా బీసీలు రాహుల్ గాంధీ ఇప్పుడు ఎర్రసాయి రాహుల్ గాంధీ జాడి నీళ్లు 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 సొరంగా ఉంది ఇప్పుడు ఈ నీళ్లకు తీయాలి అక్కడ నకలగండి ప్రాజెక్టు అటు ఏంది నాగార్జున సాగర్ అటు అవుతుంది కానీ శ్రీశైలం కాయ అవుతుంది కానీ ఇప్పుడు హైదరాబాద్ లో తీయాలి సొరంగం హైదరాబాద్ రాహుల్ గాంధీ జాడిచ్చిండుగా జాడిస్తా అంటే ఇప్పుడు ఈ నీళ్లు ఎటు పోవాలో తెలియదు మరి బీసీలంతా ఈ నీళ్లు మన రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చింది కానీ అది చేసిపోయింది చూడు ఈ విధంగా పులాయపల్లి ఇటు సంఘం కాలంగా అది పెద్దది మూసి కాల్వా ఈ నీళ్లు ఈడంగా పోతాంటే ఈడంగా తీయాలి స్వరంగం ఈ నీళ్లకు ఈడు మామూలు పేలుడు వేలిండా ఇప్పుడు ఎవరు చెప్పుకోవడం రసాయి లత్కోరు వీడు ఒక్క మాట ఏమందంటే మా రాహుల్ గాంధీ ఏమనుకుంటున్నాం మా బీసీల గురించి రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ బాటలు నడుస్తాం మేము అవును గట్టిగా ఏ నాడన్నా సీఎం అని చెప్పలే అన్నాడే నోట్లకే చెల్లలే తాత ఇప్పుడు రాహుల్ గాంధీకి ఏం చెప్తావు రసాయి రాహుల్ గాంధీకి ఏం చెప్తావు దొంగ లెక్కలు చూడు ఇది నాకు ఇంకోటి మంచి మాట వీడు బీసీలు అంటాడా మనం కూడా మంచిదే బీసీలు అంటే అన్నాడు అనుకో బీసీల కోసము బీసీలు అంటే అరే ఇది బీసీలు కాదురా ఇది బీసీల కోసం కాదురా వీడు 300 కాపుల కోసమే వాళ్ళ వర్గం ఏడ ఉందో దేవులు ఆడుకొని కాంగ్రెస్ పార్టీలో చిన్నగా వెనకంగా పెట్టుకొని నేనైతే ఎమ్మెల్సీ అయినట్టు అంటున్నాం ఇదే మాటలతోటి ఐపీ లేపి వాళ్ళను కూడా చేయాలనే పనితోనే వాడు తిరుగుతుండు ఆ ముచ్చట మనం చెప్పినాం ఫస్ట్ నుంచి చెప్పినావు చెప్తున్నా సంవత్సరం నుంచి మొత్తుకుంటున్నా నువ్వు తీర్మానం మళ్ళీ గుర్తు పట్టిందా నువ్వు తాత ఒకటి కాదు అవును వాడి గురించి చెప్తానేమో నన్ను తిట్టారు అవును ఏం ముసలాడా నీకు ఎక్కడ పని లేదే మళ్ళీ మా కోసం మాట్లాడుతుంటే అన్నారుగా ఇప్పుడు ఏంది ఇప్పుడు ఏమైంది అంటున్నా వాడు ఎమ్మెల్సీగా ఎవరిని నిలబెట్టాడు పూల రవీందర్ నిలబెట్టాడు పూల రవీందర్ ఎవరు
ఆయన మున్నూరు కాపే. కాపేనా? అవును. ఈ సోయిలంతా మరి ఓనుకుండాలి, వాళ్ళ కాపుని నిలబెట్టుకుని మరి మమ్మల్ని ఎందుకు నిలబెట్టలేదు, మాకెందుకు టికెట్ ఇవ్వలేదు, మా బీసీల కోసం కొట్లాడుతున్నావు కానీ నువ్వు ఒక యాదవ్కి ఎందుకు ఇప్పియాలి అని అడిగిండు ఎవరన్నా? ఒక ముదిరాజు కన్నా ఇయ్యలేదు అని అడిగిండా? అడగలే. ఇప్పుడు అన్న మున్నూరు కాపునే ఈ పూల రవీందర్నే నిలబెట్టుకున్నావు, ఈయన మద్దతు అంతా ఎవరికి ఇచ్చారు? ఈయనకే ఇచ్చిండు. ఒక మాట అని అనలేకుండా మళ్ళీ అటు ఆయన సుందర్రాజు యాదవ్ నిలబడ్డారుగా, ఒకటి ఆయనకి వేస్తారు, రెండు ఈయనకి ఇయ్యి. అమ్మో గెలిచేది మరి ఒకటి అక్కడ ఒకటి పద్ధతి ఇవాళ సుందర్రాజు యాదవ్ ఆయన అక్కడ కూడా అట ఎయ్యరు, చెప్పకపోతే తంటారు, నువ్వు పోస్తారు, వాళ్ళకి పోస్తానడుగా, ఇన్నోళ్ళే పోస్తారు, మళ్ళా భోజనం పోతారు. మరి ఏమనుకున్నావు, ముదిరాజులు, యాదవ రాజులు, రాజకులు, గౌడన్నలు అంటే మామూలు వాళ్ళు. కొంచెం స్వరంగం కట్టాలని చెప్తలేదు నేను, కొత్తదేయాలి మళ్ళా పక్కా అవుతుంది అన్న. ఇప్పుడు ఈడిసి దాడిస్తా అంటే చల్లగా అయినాడు. 12 పేజీలు ఇచ్చారు మనది. ఆయన చరిత్ర మొత్తం 12 దాంట్లో ఉంటది, 12 దాంట్లో ఉంటది. వాని చరిత్ర చదివి కూడా దానికి ఎందుకాను, వాళ్ళ తోటి మాటలతో చెప్పొచ్చు ఆయన లెక్కేందో. నన్ను అడిగితే నేను అలకానే చెప్తా. అదే వచ్చింది ఫస్ట్ నుంచి కరెక్ట్ చెప్తున్నావు కానీ మనము 2 సంవత్సరాల నుంచి నోరు గంట మోయినట్టు మోగు కూడా చెప్పా. ఒక్కడన్నా లెక్క పెట్టిండా? వాళ్ళందరూ లెక్క పెట్టారు యూట్యూబ్ లా. మల్లిగాడు ఇది, మళ్ళీ అది, మల్లిగాడు ఇది అందరు చెప్తా. మరి నేను చెప్పినప్పుడు, నువ్వు చెప్పినప్పుడు వాళ్ళకి అర్థం కాలే, నన్ను తిరుగుతుర్రు ఉల్టా. ఏం ముసలోడా ఏంట్రీ బీసీల కోసం పని చేస్తే మొత్తం మీద అయితే జాడితే అయితే తన్నాడు కదా రాహుల్ గాంధీ, తన్నాడు మామూలుగా బాగా అయింది. అయినా ఆడాడు ఆగడు అంటే దంటకు కొంతమంది బ్యాచ్ ఉంటదబ్బా, ఇది కావాలి. వాని లత్కోరు మాటలు నమ్మే ఇంకో బ్యాచ్ ఉంటది, అది వాళ్ళకు మాత్రమే అర్థమవుతాయి ఆ మాటలు, వాళ్ళు మాత్రమే వెనకంగా తిరుగుతారు. ఎందుకను ఏకదమ్ బంద్ అయింది అనుకో, ఇదంతా బంద్ అవుతుంది, ఇది బంద్ అవుతుంది, ఆయన ఏమంటే బంద్ అవుతాయి. మరి ఇది ఉంది బ్లాక్ మెయిలర్ పైసలు ఆయన ఏం చేస్తాడు, ఆడొక బ్యాచ్ ఆడొక బ్యాచ్ అని పట్టుకొని మళ్ళా నోటి కార్డు బుక్ ఎగిరిపోతుందా? ఏమనుకుంటున్నావు? ఇప్పుడు ఓడోడు ఏమంటున్నా అనుకుంటున్నావు? ఇప్పుడు ఇది ముచ్చట చూస్తారుగా, అరే మళ్ళీ సస్పెండ్ చేస్తారు కానీ నువ్వు ఇప్పుడు నాకు చెప్తావే. ఇప్పుడు ఇట్టనే వాళ్ళు చూసిన వాళ్ళు నిజంగా మళ్ళీ సస్పెండ్ చేసారు మీకేమనిపిస్తుంది అరే వాళ్ళ నాయకులను ఆడాడ ఉన్నోళ్ళు వెంకంగా తిరుగుతూ వాళ్ళని అడుగుతారుగా, వాళ్ళు ఏమంటారు చెప్పనా? మాకు ఇట్లా సస్పెండ్ చేసినానికి ఇంకా గర్వంగా ఉంది అమ్మో ముందు ఇప్పుడే మంచిగా ఉంది మాకు అంటారు. లత్కోరు మాటలు ఇవన్నీ. ఇప్పుడు సస్పెండ్ చేస్తే గర్వంగా ఉంటుంది ఎవరికన్నా. మరి ఈ మాట అప్పుడే అనొచ్చుగా, కాదు ఇప్పుడు వీళ్ళు అంటారుగా ఇప్పుడే మాకు ఆనందంగా ఉంది, ఇప్పుడే మంచిగా ఉంది, గర్వంగా ఉంది అంటారు. మరి ఈ ముచ్చట అప్పటి నుంచి మొత్తుకుంటున్నాగా. ఆ రెడ్డిల పార్టీలు ఉండొద్దు, రెడ్డి సీఎం ఆఖరి అన్నప్పుడే అలా నా మాటలు అన్నప్పుడే కొద్దిగా ఆ పబ్లిక్ అంతా రచ్చ జరిగింది. అప్పుడే ఏమన్నారు మరి, అప్పుడు అనొచ్చుగా వీళ్ళు ఈ బ్యాచ్ పార్టీల, ఈ కాంగ్రెస్ పార్టీల రెడ్డిల అంటకు నువ్వెందుకుండాలన్నా వద్దు, మనం ఏంది రాజీనామా చేసి బయటకెళ్ళు, మళ్ళా వెళ్తే వాళ్ళకి గెలుస్తాడా? అప్పుడు అనలేదు ఎందుకో, అప్పుడేమో అనరాట, ఇప్పుడేమో గర్వంగా ఉందట. అమ్మో గర్వంగా ఉందట. రాళ్ళు తీస్తుడు నేర్చుకుంటారా మీరు? తెలియదు పాపం మనవాళ్ళకు, ఈ మనవాళ్ళకి తెలియక బాధ. నా మనవాళ్ళు ఇదంతా రాష్ట్రం అంతా సబ్బండ కులాల తాతని నేను. అంతేనా దాదా? సబ్బండ కులాల కంటే ఇలా రెడ్డిలకు కూడా తాతనే. ఓ మాట చెప్తే ఏ రెడ్డిలు వ్యవసాయం చేసుకుంటారు కానీ వాళ్ళు 2 ఎకరాలు పట్టుకొని, అటువంటి పేద రెడ్డిలు ఉంటారు చూసినావు, మసూరు, వాళ్ళకు కూడా తాతనే నేను. అటువంటి తాతని నేను, సబ్బండ కులాల తల్వార్ తాతని. నా మాట ఎవరైనా ఆలకించాల్సిందే, ఆలకించనోడు ఈయన లెక్క అవుతాడు. మళ్ళా నీ మాట నిండా అయిపోతా ఈ 10 నేనేమన్నా బీసీ అనడం తప్పు కాదురా బోసిరి, బీసీ అను కానీ నిజమైన బీసీలను ఎమ్మడి పెట్టుకోరా. బీజేపీలు ఉన్న 300 కాపులను, కాంగ్రెస్ ఉన్న 300 కాపులను, టిఆర్ఎస్ ఉన్నారు 300 కాపులను, వాళ్ళని ఒక్కడ కొడుతున్న కుప్ప కొట్టి చిన్నగా నాడంగిద్దరు కట్టుకొని ఇది లోపల మాట్లాడుకొని నైట్ 12 గంటల తర్వాత ఈ కొడుకు ఈ వ్యవహారం వేసిండు.
ఈ వ్యవహారం వేసి ఈ వ్యవహారంలో నడిస్తే ఓ కొడుకు ఈడ అనేది మంచిగానే ఉంది కానీ కొద్దిగా ఓవర్గా అవుతుంది, రొచ్చ ఎక్కువ అవుతుంది. రొచ్చ అయితే మళ్ళీ టిప్పు కంకర పడుతుంది, ఇంట్లో సిమెంట్ పడుతుంది, గట్టి కావాలంటే అని ఈ ఎమ్మటే జారిస్తా అంటే నీ తల్లి నీళ్ళు అయినా స్వరంగం కడతానికి కొద్దిగా మెటీరియల్ తక్కువ ఉంది. నవ్వుతప్లా నీ ముందర స్వరంగము మరి హైదరాబాద్కి వెళ్ళి ఇట్లా పులాయపల్లి అటు ఆడంగా అది ఏంది దాన్ని ఏమంటారు బుధాన్ పోతే ఆడంగా వస్తుంది, అది అవతలంగా అవునా మూసి మూసి దానికి అడిగి జర మంచిగా క్లియర్ గా చేసి అన్నం చేస్తాడు ఈ నీళ్లకు, మల్లన్న గారి నీళ్లకు. దాన్ని మల్లే ప్రాజెక్ట్ అని పెట్టాలి, దాని పేరు మల్లే ప్రాజెక్ట్. నవ్వుతావు లేదు అది ప్రాజెక్ట్ దానాలే ఆ నీళ్లకు. ఎందుకు రాహుల్ గాంధీ జాడిస్తే మరి మామూలుగా వేయాలి నీళ్లు, ఆ నీళ్లు పోవాలంటే కొత్త స్వరంగం కావాలి. దీని మీద ఒక పెద్ద పోరాటం జరగాలి. మా రాహుల్ ఇప్పుడు వెనకంగా ఉన్న వాళ్ళు చేయాలి ఈ పోరాటం. చేస్తారంట మేము రాహుల్ గాంధీ మా బీసీల కోసం కొట్లాడుతున్నా మా దీన్దార్ పటేల్ ని నువ్వు ఎట్లా జాడిస్తాంటావు, జాడిస్తాంటే ఇప్పుడు నీళ్ళు అయినాయి, ఈ నీళ్లకు ఇట్లా బదార్ల పొంచి పోతానో ఊర్ల పొంచి జిల్లాల పొంచి పోతే బాగుండదు, దీనికి సపరేట్ గా ఒక సొరంగం తీయాలని ఇప్పుడు వెనకంగా ఉన్న బ్యాచ్ పోరాటం చేయాలి. ఇది ఒరిజినల్ ఉద్యమం. అంతే చేస్తారంట చేస్తారు, తప్పకుండా చేస్తారు. మళ్ళీ అరే ఈ లంగలత్కోరేసాలు బంద్ చేసి అలా కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పు, బతుకురా ఎన్నో ఒకడ బతుకు, నీతిగా బతుకేం కాదు. అవును నీతిగా బతుకుతే ఏం కాదు, ఏమైనా ఉండొచ్చు. అది కూడా కరెక్ట్. ఓవర్ ఇష్టాన్ని కాదనిలే మనం, కానీ లత్కోరు వ్యవహారం లేదు అంటాం. ఏ పార్టీని గౌరవించండి, అన్ని పార్టీలు ఉన్నాయి, అన్ని పార్టీలలో మనోళ్ళేనా ఉన్నది. బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఆత సబ్బండ కులాలేనా. అవును వ్యవహారము లైన్ మీద వేయాలి, నలుగురికి బాట చూపాలి. ఈ నీ ఒక్కరి బాట కోసం ఇంతమంది నోట్ల మట్టి వస్తావరా లత్కోరు. అందుకని అట్లా అయింది, అట్టుంటది. పేపర్ ఇవాళ ఘనంగా వచ్చింది, అయితే ఘాటుగానే వచ్చింది. తాదా లాస్ట్ మాట మరి తిన్మార్ మళ్ళీ నాకు ఏం చెప్పావు అనుకుంటావు దీని ద్వారా? ఏం చెప్పేది లేదు, నీళ్ళే ఇంకేం చెప్తావు, నీళ్ళే లేదు అయిపోయింది. ఇక ఆడు ఉద్యమం చేయాల్సిందే, మళ్ళా ఉద్యమం చేయాలి. ఈ జారి తగిన నీళ్ల కోసమే ఇవి అడ్డగోలుగా అటు ఇటు పోతున్నాయి, ప్రజలకు ఇబ్బంది కలిగిస్తుంది, ఆటంకం కలుగుతుంది అని వాడు అని వెనకంగా ఉన్న బ్యాచ్ మొత్తం సొరంగం కావాలి, కొత్త సొరంగం అని ఇక పోరాటం చేయాలి. మళ్ళా నమ్ముతారా జనాలు? ఇక నమ్మి వెనకంగా తిరుగుతున్నట్ట లేను, వాళ్ళకి ఎరక ఈ పోరాటం కూడా వాళ్ళ ద్వారానే నడవాలి. ఇది అరే కాదా మరి గిన్నా వేస్తాను, నేను లేట్ అవుతుంది నాకు. ఇది ఇచ్చాను అదిలా నేను వాళ్ళతో చదివిస్తా ఆయన మళ్ళా ఇంటికి తీసుకొస్తావా? నీ ముదరాట ఈ పేపర్ కోసం మళ్ళా ఎట్లుంటా దాదా నేను తీసుకొస్తా గానీ ఈ ప్లాన్ బాలే మనవాడు వస్తాడుగా. అవునవును, ఆ బాలే మనవాడు వస్తే ఆ ప్లాన్ తోటి ఆయనతో చదివిస్తా. ఒకటే అక్కడిక్కడ ఎందుకు ఎడిపోతున్నా ప్లాన్ గిన్నా వేయచ్చే ఉంది పోయిస్తుంది. ఇది మొత్తం అది గుడుచుకుంటూ కాదా పెద్ద బాల శిక్షణ ఇది.